duty or his focus. కాబట్టి ఒక మాదిరికరమైనటువంటి ఒక పరిచారకుడు తన కర్తవ్యము తను దేని మీద దృష్టి నిలిపాడని దాన్ని బట్టి తెలియబడతాడు. A good servant of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క మంచి పరిచారకుడు. Paul tells Timothy verse 16. పౌలు 16వ వచనంలో తిమోతితో అంటాడు, pay close attention to yourself and to your teaching. ఆయన అంటాడు, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము. Because sadly nowadays, ఎందుకంటే ఈ దినాల్లో చాలా విచారకరం, especially those in the preaching community, ప్రత్యేకంగా ఈ బోధనలో ఉండేటువంటి ప్రజలు, many times the preachers are so focused on the sins of others. చాలా పర్యాయాలు వాక్యోపదేశకులు వేరే వాళ్ళ పాపం మీద ఎంత దృష్టి పెడతారంటే. But what is Paul telling Timothy? అయితే పౌలు తిమోతితో ఏమంటాడు, if you want to be an exemplary believer, నీవు ఒక మాదిరికరమైన విశ్వాసిగా ఉండాలంటే pay close attention to yourself first. ఆయన అంటాడు కదా, మొదట నిన్ను గురించి జాగ్రత్త పడు. Guard your life. నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్త కాపాడుకో. Examine your own heart. నీ సొంత హృదయాన్ని పరీక్షించి చూసుకో. That is why Paul tells to the Corinthian church in 2 Corinthians chapter 13 verse 5. అందుచేత మొదటి కొరింథీ 13వ అధ్యాయం 2 Corinthians 13:5. 2 కొరింథీ 13:5లో పౌలు అంటాడు కదా, say examine yourself. ఆయన అంటాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకోండి. Even in Acts chapter 20 verse 28, when the apostle Paul is talking to the Ephesian elders, అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పెద్దలతో మాట్లాడుతూ he says, take heed unto yourself and to the flock. ఆయన అంటాడు, మిమ్మును గూర్చి దేవుడు మీకు అప్పగించిన మందను గురించి జాగ్రత్త. So an exemplary servant of Jesus Christ, అంచేతే మాదిరికరమైనటువంటి క్రీస్తు దాసుడు, an exemplary believer, ఆయన మాదిరికరమైనటువంటి విశ్వాసి, first looks inward before he looks outward. ఆ వ్యక్తి మొదట వెలుపల చూచేదాని మునుపు తన లోపల చూసుకుంటాడు. His own paying attention to themselves, చూడండి, తన మీద తాను దృష్టి పెట్టుకొని తను గమనించుకుంటాడు. and then to the doctrine, తర్వాత సిద్ధాంతం ఏంటో చూస్తాడు. and Paul tells Timothy, తర్వాత పౌలు తిమోతితో అంటాడు, persevere in these things. వీటిలో నువ్వు కొనసాగుము అంటాడు. Why? ఎందుకని? Because the effect is eternal. ఎందుకంటే వీటి వలన కలిగేటువంటి ప్రభావము నిత్యమైంది. See verse 16. చూడండి 16వ వచనం. For as you do this, you will ensure salvation both for yourself and those who hear you. చూడండి, నీవిలాగు చేసి నిన్నును ఈ బోధ వినువారిని రక్షించుకొందువు. Paul is telling Timothy, be an example to the believers. పౌలు తిమోతితో ఏం చెప్తున్నాడంటే, విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంటాడు. Be an example of the believers. ఆయన విశ్వాసి యొక్క మాదిరిగా ఉండమంటాడు. So how can we be an exemplary believer? కాబట్టి ఎలాగున మాదిరికరమైనటువంటి విశ్వాసిగా ఉండగలుగుతావు? We've seen 10 things. 10 సంగతులు చూసాం. Known by our food, by our diet, చూడండి, మొదటగా మన భోజన విధానం ద్వారా తెలియబడుతుంది. by our discernment, మన వివేచన జ్ఞానము, by our discipline, మన క్రమశిక్షణ అభ్యాసము, by our drive, మన యొక్క ప్రేరేపణము, by our doctrine, మన సిద్ధాంతము, by our demonstration, manner of life, మన యొక్క జీవిత ప్రదర్శనం,